సీఎం సార్ అనుకుంటే ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ ఎన్ అవర్. లైక్ గ్రూప్ 2లో ఎట్లయితే పోస్ట్పోన్ అయిందో ఎగ్జామ్, ఇది కూడా అవ్వచ్చు. ఐ థింక్ సీఎం సార్ ఆర్ ఆన్ ద నిరుద్యోగుల సైడే. ఎందుకంటే మేబీ తనకు ఆ ఇష్యూని సరిగా పోర్ట్రేట్ చేయట్లేదు. జనాలు మేబీ సరౌండింగ్ పీపుల్, బ్యూరోక్రసీ ఎవరు ఉన్నారో పక్కన, కానీ దే ఆర్ నాట్ పోర్ట్రేయింగ్ ఇట్ ప్రాపర్లీ. నాకు తెలిసి అది క్లియర్గా నాకు అర్థమైతే నిజంగా దీనిలో ఇష్యూస్ ఉన్నాయి, చిక్కుముడు ఉన్నాయి, ఏదో దాంట్లో మళ్ళీ స్టక్ అయితే ఎగ్జామ్ మళ్ళీ ప్రాసెస్ రాయాల్సి వస్తుంది. చాలా స్ట్రెస్లో ఉన్నారు స్టూడెంట్స్. 2 months డిలే చేస్తే అందరూ అంతా పాజిటివ్ అయిపోతారు గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే నిరుద్యోగులు వింటుందని. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే 90% మంది రెడీ లేరు. సో అంత ఆగమేఘాల మీద ఎందుకు? ఒక 2 months పోస్ట్పోన్ చేసి అన్ని సెట్ చేసి ఎగ్జామ్ పెడితే మేము కాన్ఫిడెంట్గా రాస్తాము అండ్ వీ విల్ బి ఫీల్ కే దిస్ ప్రాసెస్ వాస్ ట్రాన్స్పరెంట్. లేకపోతే మాకు కూడా చాలా డౌట్స్ వస్తాయి. సో సీఎం సార్ ప్లీజ్ లిసన్ టు అస్, మీట్ అస్, టాక్ టు అస్, హ్యావ్ ఏ 5-minute టాక్ అండ్ దెన్ డిసైడ్ చేసుకోండి మీరే తర్వాత. మీరేం చెప్తారు? మీరు మామూలుగా అంటే ముఖ్యమంత్రికి ఒక డిమాండ్ అనేది ఉంది కదా, మీరేం చెప్తారు? ఇంతవరకు గవర్నమెంట్ అనేది స్పందించకపోవడం, ఇంత ప్రొటెస్ట్ జరిగినా అది గవర్నమెంట్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటుందో కూడా ఎవరికి అంటే విద్యార్థులకు ఏం తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు వీళ్ళంతా మెయిన్స్ అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏదో నాలెడ్జ్ లేక కాదు ప్రొటెస్ట్ చేసింది. సో వీళ్ళంతా యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఇంకోటి గ్రూప్ 1 అంటే మన స్టేట్ లెవెల్లోనే హైయెస్ట్ పోస్ట్ అయిన గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు. సో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారంటే దానికి ఒక మీనింగ్ ఉంది. నియర్లీ 30 కేసులు మన హైకోర్టులో ఉన్నాయి. సో ఈ కేసులు అనేవి కేసులు ఉన్నా సరే ఈ కేసులు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ కేసులు అంతా క్లియర్ అయిపోయిన తర్వాతనే మా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే విద్యార్థులు కూడా కొంత శాంతియుతంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు రాస్తారనేది మా మనవి. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు ఇప్పుడు మెయిన్స్ రాస్తారు, మీరు అన్నట్టు రేపటి నుంచి మెయిన్స్ రాస్తాం. కాకపోతే అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మాకు తెలియట్లేదు. సో మళ్ళీ మెయిన్స్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. సో గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఆలోచించి మా యొక్క డిమాండ్ని కన్సిడర్ చేసి సీఎం సార్ గారు మమ్మల్ని మీట్ అవి డిసిజన్ తీసుకోవాలని కోరుతున్నాం.